నమస్కారం. V6 దేవాలయం కార్యక్రమానికి స్వాగతం. అపురూప ఆలయ విశేషాలను మీకు అందిస్తున్న దేవాలయం కార్యక్రమం ఈ వారం హైదరాబాద్ మహానగరం కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ 2వ వీధిలోని ప్రఖ్యాత వీరాంజనేయ సహిత నీలకంఠేశ్వర ఆలయ విశేషాలు మీకు అందిస్తుంది. ఈ ఆలయ విశేషాలు మనము వీక్షిద్దాం పదండి. ఆంజనేయుడు అమిత బలశాలి, రామకార్యార్థి అయి భూమిపై వెలసి అభయదాతగా పూజలందుకుంటున్నాడు. అలాంటి హనుమ వెలసిన పుణ్యధామం కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ వీరాంజనేయ దేవస్థానం. నిత్య ధూపదీప నైవేద్యాలతో వెలుగొందే ఈ ఆలయ సందర్శనం భక్తులకు ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ రోడ్ నెంబర్ 2లోకి ప్రవేశించగానే అదిగదిగో అల్లంత దూరం నుంచి 64 అడుగుల అభయాంజనేయుడి విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది. కాంక్రీట్ జంగిల్ మధ్యలో ఉన్న దివ్యధామానికి దారి చూపిస్తుంది. దగ్గరకు సమీపించగానే ఆలయం ప్రహరీ గోడల చుట్టూ ఉన్న భాగవత గాథలు భక్తుల్లో ఆధ్యాత్మికత భావనల్ని చైతన్యపరుస్తాయి. ప్రహ్లాదుడు ప్రార్థన మేరకు నృసింహ రూపం దాల్చిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుణ్ణి వధించడం, అపర రామభక్తురాలైన శబరి స్వామికి ఎంగిలి పళ్లను తినిపించటం, సిరికింజెప్పడు శంకుచక్ర గదాయుధంబు చేబూనడు అంటూ మహాకవి పోతనగారు అత్యంత ఆర్ధత ఉట్టిపడేలా రచించిన గజేంద్రమోక్షం, శ్రీరామ కళ్యాణం, పట్టాభిషేకం, అరణ్యకాండ, మార్కండేయుణ్ణి రక్షించటానికి యముడిపైనే శూలం ప్రయోగిస్తున్న మహాశివుడు, ఆదిశేషువుపై శయనిస్తున్న శ్రీ మహావిష్ణువు, కుమారస్వామి, ఆదిశంకరాచార్యుల వారు, ఇలా అనేక అవతార గాథలతో ప్రహరీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతుడై రాములవారు పట్టాభిషేక పీఠంపై అధిరోహించినట్టు లోనికి వచ్చే భక్తులకు దర్శనమిస్తారు. తల ఎత్తి ఆ పట్టాభిరాముణ్ణి దర్శించుకుని ఎదురుగా చూస్తే ధ్వజస్తంభం, హుండీ, దాని ముందు ఆంజనేయుడి వాహనం దర్శనమిస్తాయి. అక్కడి నుంచి మరో 10 అడుగులు వేస్తే ఎత్తైన పీఠంపై రజత కవచధారి అయి భక్తులు సమర్పించిన తమలమాలల మధ్య తేజోవంతంగా ప్రకాశిస్తూ వీరాంజనేయ స్వామి దర్శనమిస్తారు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. స్వామి సుందర దివ్య రూపాన్ని చూస్తూ మరింత ముందుకెళ్ళి మెట్లెక్కి గర్భాలయంలోకి ప్రవేశిస్తే ఎత్తైన పీఠంపై సీతారామ లక్ష్మణుల విగ్రహాలు, వాటి ముందు ధగధగ మెరిసిపోతున్న తిరునామంతో భక్తజన రక్షణ కోసం రెప్పపాటు మరిచి నిరంతరం చల్లని కరుణను వర్చిస్తున్నాయా అన్నట్లుండే స్వామి చూపులు శరణార్థుల హృదయాల్ని ఆనందసాగరంలో ఓలలాడిస్తాయి. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. వీరాంజనేయుడి వెండి తోరణం, ఆపాదమస్తకం కూడా రజత కవచాలంకృతుడై భక్తులకు దర్శనమిస్తాడు. శ్రీ మహావిష్ణువుకు తులసి ఎంత ప్రీతిపాత్రమైందో ఆయన మహాభక్తుడు ఆంజనేయుడికి తమలపాకులు అంత ప్రీతిపాత్రం. తోమాలల అలంకరణ,
అర్చన స్వామికి ప్రత్యేకం. గర్భాలయంలో ఆంజనేయుడి పాదపీఠంపై ఆలయ నిర్మాణానికి తమ శక్తి కొలది విరాళాలు, భూమి దక్షిణలు సమర్పించిన భక్తుల పేర్లు కనిపిస్తాయి. మానవ జన్మ చరితార్థం చేసుకోవటం ఎలాగో తోటి భక్తులకు మార్గదర్శకం చేస్తాయి. శ్రీ వీరాంజనేయుడికి గోత్రనామాలతో పూజలు చేయించుకున్న భక్తులు హారతులు సమర్పిస్తారు. మెట్లు దిగి రాగానే ఆచార్యులు శటగోపంతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదములు అందజేస్తారు. నమో శ్రీ ఆంజనేయ. 30 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఓ ప్రత్యేకతను కలిగి ఉంది. సాధారణంగా ఇతర ఆలయాల్లో కనిపించే హనుమలా కాకుండా గర్భాలయ మూలమూర్తి పైభాగంలో ఆంజనేయ అవతరణకు కారకుడైన శ్రీరామచంద్రమూర్తిని తల పైభాగంలో నిలుపుకొని దర్శనమిస్తాడు. అలాగే మరో ఆలయంలో దశభుజుడైన పంచముఖ ఆంజనేయుడు, ఆలయ ప్రాంగణంలో నిలబడి దర్శనమిచ్చే భారీ హనుమమూర్తులు, ఇలా ఎక్కడ చూసినా కపినాయకుడి సుందర రూపం భక్తులకు ఓ ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంటుంది. 1984లో ఆంజనేయ భక్తులు కురుపూడి సుబ్బారావు గారు ఈ ఆలయాన్ని ప్రారంభించారు. తోటి భక్తుల సహాయ సహకారాలతో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఆయన ఆలయాన్ని నిర్మించారు. ఎలాంటి సౌకర్యాలు లేని చోట ఓ సాహస కృత్యానికి నడుం బిగించారు. స్వామి కృపతో కృతకృతులయ్యారు. మొట్టమొదటి అలర్టీగా రావడం జరిగి అప్పుడు ఈ కాలనీలో ఏ వసతులు లేవండి. అప్పుడు ఆ రోజుల్లో ఏ వసతులు లేవు. కరెంటు లేదు, రోడ్డు లేదు, వాటర్ లేదు. అటువంటి సమయంలో నేను 1984లో మొట్టమొదట ఎలాంటిగా ఈ కాలనీకి రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయం ప్లేస్ని నిర్ణయం చేసుకుని ఆలయం కట్టాలని సంకల్పంతో నేను ఈ దేవాలయం కట్టడం జరిగింది. ఇది నిర్మాణం జరిగి కూడా 30 సంవత్సరాల దగ్గర జరుగుతూ ఉన్నది. ఈ దేవాలయంలో 64 ఫీట్ల దేవాలయం ఆంజనేయ స్వామిని, అభయాంజనేయ స్వామిని కూడా నిర్మించడం జరిగింది. మొదట్లో శ్రీ వీరాంజనేయ విగ్రహం 1.5 అడుగుల ఎత్తులో, ఆ తర్వాత మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వీటితో పాటు 64 అడుగుల ఎత్తులో అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని సైతం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సూక్ష్మరూపహిత సీదిగావా వికటరూపధరి లంకజరావా భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సవారే అని 1.5 అడుగులతో ప్రారంభించబడ్డ స్వామి 5 అడుగులుగా పెరిగి 64 అడుగులుగా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అని చెప్పి అన్నమయ్య పాడినట్లు రీతిగా ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం 28వ సంవత్సరం దిగ్విజయంగా నడుస్తూ భక్తులకు కొంగు బంగారమై వారు కోరుకున్న విశేషంగా వారి సంకల్పాలన్నింటినీ కూడా వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, వ్యాపారంలో ఉన్నతి, నవగ్రహాల దోషం, ఇటువంటి విశేషాలన్నింటికీ కూడా ఆంజనేయ స్వామి కొంగు బంగారమై వెలసిల్లి భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అభయాంజనేయ విగ్రహం ఎత్తు 64 అడుగులు. కాలనీలో ఎత్తైన ఆకాశ హార్మ్యాల మధ్య భూమి ఆకాశాలను ఏకం చేస్తున్నట్లుగా స్వామి దర్శనమిస్తారు. ఎత్తైన పాదపీఠం, ఒక చేతిలో గద, మరో చేతిలో శ్రీరామనామంతో అభయముద్రతో అభయాంజనేయుడు గంభీర వదనంతో భక్తులకు దర్శనమిస్తారు. గుడికి వచ్చే భక్తులకే కాదు, హృదయంలో పవిత్ర భావంతో దూరం నుంచి మొక్కే భక్తుల్ని కూడా నెరవేరుస్తా అంటూ అభయముద్ర చూపిస్తుంటారు. వీరాంజనేయ, అభయాంజనేయులతో పాటు ఇదే ఆలయ ప్రాంగణంలో పంచముఖి ఆంజనేయుణ్ణి కూడా ఏర్పాటు చేశారు. రామబంటు ఆలయాల్లో ఇలాంటి పంచముఖ క్షేత్రాలు చాలా అరుదు. అలాంటిది ఈ క్షేత్రంలోకి ప్రవేశించిన భక్తులకు 5 ముఖాలతో అలరారే ఆంజనేయుడు దర్శనం కూడా సులభ సాధ్యం. జై హనుమాన్.
जय हनुमान जय हनुमान जय हनुमान। కూకట్పల్లి హనుమత్ సన్నిధి హరిహర ఆలయంగా కూడా ప్రసిద్ధిగాంచింది. హనుమతో పాటు పరమేశ్వరుడు సైతం ఈ ఆలయంలో బాణలింగ రూపంలో నీలకంఠేశ్వరుడుగా దర్శనమిస్తాడు. నిత్య రుద్రాభిషేకములతో అర్చింపబడే శివుడి దర్శనం ముక్తిప్రదం, శుభకరం. అందుకే భక్తులు లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుడికి అభిషేక అర్చనలు గావించి శివానుగ్రహంకై ప్రార్థిస్తారు. వీరాంజనేయుడి ఆలయం మూల విరాట్కు ఎడమ భాగంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి కొలువై ఉన్నారు. స్వామికి కుడివైపున విఘ్నాలకు అధిపతి వినాయకుడి ఉపాలయం ఉంది. రజత కవచధారి అయిన గణనాథుడు ఇక్కడ తొలి పూజలందుకుంటున్నారు. స్వామివారి సన్నిధానం ఎదురుగా ఆయన వాహనం మూషికం పరమభక్తితో స్వామివారిని ధ్యానిస్తుందా అన్నట్లు కనిపిస్తుంది. ఆది మహాగణపతికి మొక్కుకున్న తరువాత భక్తులు నీలకంఠేశ్వర స్వామి సన్నిధానాన్ని చేరుకుంటారు. నీలకంధరా దేవా దీనబాంధవా రారా ననుబ్రోవరా అంటూ ఆర్తితో కొలిచే భక్తుల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తానంటూ శ్రీ నీలకంఠేశ్వరుడు ఈ క్షేత్రంలో దర్శనమిస్తాడు. సహజంగానే అభిషేక ప్రియుడైన స్వామికి ఈ క్షేత్రంలో నిత్యం పంచాభిషేకాలతో అర్చిస్తారు. పాలు, తేనె, పన్నీరు, చందనం, విభూతులతో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు జరిపిస్తారు. భక్తులు సైతం నేరుగా అభిషేకాల్లో పాల్గొనే అవకాశం ఉండటం ఈ క్షేత్ర విశిష్టత. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం. నీలకంఠేశ్వర స్వామికి ఎదురుగా ఆయన వాహనం నందీశ్వరుడు స్వామి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తాడు. స్వామిని దర్శించుకున్న భక్తులు తమ నివేదనల్ని నంది చెవిలో కూడా వేస్తారు. పరమేశ్వర దర్శనంతో పులకించిన భక్తజనులు శివాలయం దాపున నెలకొని ఉన్న సకల సృష్టికి మూలాధారమై పూజలందుకునే శ్రీ పార్వతి, నాగదేవత, నవగ్రహ మందిరాలు, ఆది శంకరాచార్యుల వారి ఆలయాలు ఉపాలయాలుగా నెలకొని ఉన్నాయి. వాటిని సైతం దర్శించి పునీతులవుతారు. శివునిలో అర్ధభాగమైన శక్తి పార్వతిగా ఇక్కడ నిత్య పూజలందుకుంటుంది. అమ్మవారి ఉపాలయం నీలకంఠేశ్వరుడికి ఎడమవైపు ఉంది. పచ్చలు, కెంపులు, వర్ణశోభితమైన కిరీటం ధరించి సర్వాభరణ భూషిత అయిన అమ్మవారు నయన మనోహరంగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి ఆలయంలోనే పీఠ భాగంలో ఉత్సవ విగ్రహాలు సైతం భక్తులకు దర్శనమిస్తాయి. శ్రీ వీరాంజనేయ క్షేత్ర ప్రవేశ ద్వారానికి ఎడమవైపున రావి చెట్టు మూలంలో నాగదేవతలను సైతం ఆలయ ధర్మకర్తలు ప్రతిష్ఠించారు. నాగారాధకులైన భక్తులు ఇక్కడ దీపాలు వెలిగించి స్తోత్రాలు పఠిస్తూ తమ ఇచ్ఛాశక్తిగా పూజలు నిర్వహిస్తారు. నీలకంఠేశ్వర ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి ఆనుకుని సాక్షాత్తు పరమేశ్వర అవతారంగా కీర్తించబడే ఆదిశంకరుల వారి విగ్రహం ఉంటుంది. శివుణ్ణి దర్శించుకున్న భక్తులు ఆయన అవతార రూపానికి సైతం పూలు సమర్పిస్తారు.
1985వ సంవత్సరంలో నిర్మించిన ఈ ఆలయంలో వెలిసిన వీరాంజనేయుడు కోరిన వరాలను ప్రసాదించే అభయదాయకుడై భక్తులకు దర్శనమిస్తాడు. తనువంత సింధూర లేపనంతో విలసిల్లే గర్భాలయమూర్తి ఆగమ సాంప్రదాయాలను అనుసరించి అర్చకులచే నిత్యార్చనలు, ఆకుపూజలు వంటి అనేక సేవలనందుతూ శివాంశ సంభూతుడై భక్తులను ఆకర్షిస్తుంటుంది. 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడనేది నగరంలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో ఉన్న పేరు. అలాంటిది శ్రీ వీరాంజనేయ స్వామికి 11 రోజులు రోజుకు 41 ప్రదక్షిణలు చేస్తే చాలు 11వ రోజు ఫలితం ఉంటుందంటారు ఇక్కడి అర్చకులు. ఈ దేవాలయంలో ఎవరైతే 41 ప్రదక్షిణాలు 11 రోజులు స్వామివారికి పరిపూర్ణ విశ్వాసంతో ప్రదక్షిణాలు చేస్తారో వారి సంకల్పాలన్నింటినీ కూడా హనుమంతుడు 11వ రోజుకే చక్కగా సత్ఫలితాలు ఇస్తున్నాడు. ఎంతోమంది ప్రతిరోజు స్వామిని ఉదయం సాయంత్రం దర్శించి ప్రదక్షిణాలు చేసి వారి సత్సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటున్నారు. ఇటువంటి స్వామివారి దగ్గర వరుసగా 9 మంగళవారాలు ఆకుపూజ చేయించి వడమాల చేయించిన వారి కోరికలన్నీ కూడా విశేషంగా నెరవేరుతూ ఉంటాయి. శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం వాహన పూజలకు ప్రసిద్ధి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తులు ఎవరు వాహనం కొనుక్కున్నా అది షోరూం నుంచి నేరుగా రామభక్తుడి ఆలయానికి రావాల్సిందే. ఇక్కడి ఆచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించే ఆయుధ వాహన పూజలు చేసి స్వామి చరణాలను అలంకరించిన పూమాలలు, నిమ్మకాయలతో దృష్టి రక్షబంధాన్ని కడతారు. ఇక్కడి శ్రీ వీరాంజనేయ నీలకంఠేశ్వర దేవాలయంలో 365 రోజులు ప్రత్యేక పూజలుంటాయి. వాటితో పాటు ప్రధాన పండుగలైన శివరాత్రి, శ్రీరామనవమి, దసరా సందర్భాల్లో వేడుకలు, ఉత్సవాలు ఉంటాయి. వాటితో పాటు భక్తుల కోరికపై ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తారు. ఆయా సందర్భాల్లో అన్నదానాలతో క్షేత్రం అపరకాశీని తలపిస్తుంది. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా పచ్చదనమే, తపోవనాన్ని తలపించే పచ్చదనం. భగవద్భక్తికి సంబంధించిన గాథలు, స్తోత్రాలు, నామాలతో అలరారే భక్తులకు పచ్చదనం సేదతీరుస్తుంది. భక్తులు క్షేత్రంలోకి ప్రవేశించింది మొదలు ఇంటికి వెళ్లే వరకు ఓ ఆధ్యాత్మిక భావనను జాగృతం చేస్తుంది. భక్త కోటికి వరాలనొసగే హనుమత్ సన్నిధిని, అందులో విశేషాలను తెలుసుకున్నాం కదా. వీక్షకులు అందరిపై శ్రీరామదూత అంజన్న ఆశీస్సులు కలగాలని ఆశిస్తూ మరో ఆలయ విశేషాలతో దేవాలయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.